వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనం ఏపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పివాక్యూ అనాలిసిస్ సిరీస్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, లాస్ట్ టైం మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ అనేది ఏ ఇయర్లో వచ్చింది అని అడిగారు. 2002లో వచ్చింది. సో ఈ రిమైనింగ్ యాక్ట్స్ గురించి కూడా తెలుసుకుందాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010లో వచ్చింది. అలానే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో వచ్చింది. దానికన్నా ముందరే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980లో వచ్చింది. వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974లో వచ్చింది. దానికి 2 సంవత్సరాల ముందరే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేది వచ్చిందండి. సో దీంతో పాటు మనకి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927లో వచ్చింది. ఓకే, సో ఇవి ఇప్పుడు నేను చూపించిన యాక్ట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు మనకి లయబిలిటీ యాక్ట్ అని చెప్పి పబ్లిక్ లయబిలిటీ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది 1991లో వచ్చింది. అండ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఇన్ యానిమల్స్ అని చెప్పి 1960లో ఒక యాక్ట్ తీసుకొని వచ్చారు. ఓకే, అండ్ మనకి రీసెంట్గా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అని చెప్పాను కదండి. అది రీసెంట్గా అమెండ్మెంట్ జరిగింది. అది 2022లో జరిగిన అమెండ్మెంట్ అనేది మనకి ఫోర్స్లోకి April 1, 2023లో ఫోర్స్లోకి వచ్చింది. దీని ద్వారా 6 షెడ్యూల్స్ కాస్త 4 షెడ్యూల్స్ అయిపోయినాయి. షెడ్యూల్ 1లో హైయెస్ట్ ప్రొటెక్టెడ్ యానిమల్ స్పీషీస్ ఉన్నాయి. షెడ్యూల్ 2లో లెస్ డిగ్రీ ప్రొటెక్టెడ్ యానిమల్స్ ఉన్నాయి. షెడ్యూల్ 3లో ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి. అండ్ షెడ్యూల్ 4లో సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫోనా, దాని స్పెసిమెన్స్ అన్ని ఉన్నాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో and share with your friends who are in need, and please subscribe to my channel for more updates like this. Thank you.